యేసు రక్తం ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు ప్రేమ ప్రవాహమై ప్రేమ ప్రవాహమై యేసు రక్తం ప్రవహించుచున్నది ప్రతి పాపి చెంతకు ప్రేమ ప్రవాహమై ప్రేమ ప్రవాహమై రక్షణన చేయుటకు స్వస్థపరచుటకు రక్షణ నీచుటకు రక్షణన చేయుటకు స్వస్థపరచుటకు రక్షణ నీచుటకు యేసు రక్తం ప్రవహించుచున్నది ప్రతి పాపి చింతకు ప్రేమ ప్రవాహమై ప్రేమ ప్రవాహమై దేహముతో చేసిన పాపముల కొరకై మన దేహముతో చేసిన పాపముల కొరకై యేసయ్యను కొట్టిరి కొరడాలచే మన దేహముతో చేసిన పాపముల కొరకై యేసయ్యను కొట్టిరి కొరడాలచే ఆ దేహమంతా రక్తసిక్తమై ఆ దేహమంతా రక్తసిక్తమై తారుచున్నవి కరుణామృతధారలు కరుణామృతధారలు యేసు రక్తం ప్రవహించుచున్నది ప్రతి పాపి చింతకు ప్రేమ ప్రవాహమై ప్రేమ ప్రవాహమై మన పాప తలంపులు యేసు తలపై ముంద మకుటమాయెను మన పాప తలంపులు యేసు తలపై ముంద మకుటమాయెను శిరము నుండి రుధిరధారలు ఆ శిరము నుండి రుధిరధారలు స్రవించుచున్నవి దీనామృతధారలు దీనామృతధారలు యేసు రక్తం ప్రవహించుచున్నది ప్రతి పాపి చింతకు ప్రేమ ప్రవాహమై ప్రేమ
మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా, మహిమ పరచుచు మధురమైన నీదు ప్రేమను మరువగలనా యేసయ్యా, మహిమ పరచుచు నిరతము నీ ప్రేమని స్మరించెదా. ద్రాక్షారసధారల కన్నా నీ ప్రేమే మధురం, ద్రాక్షారసధారల కన్నా నీ ప్రేమే మధురం. ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను, ఏ రీతి నీ రుణము తీర్చుకొందును, ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను, ఏ రీతి నీ రుణము తీర్చుకొందును. మధురమైన మధురమైన మరువగలనా యేసయ్యా, మహిమ పరచుచు నిరతము నీ ప్రేమను స్మరించెదా. నా పాప శిక్షను భరించిన యేసయ్యా, నా పాప శిక్షను భరించిన యేసయ్యా, నా వ్యాధి బాధను సహించిన యేసయ్యా, నా పాప శిక్షను భరించిన దేవా, నా పాప
స్తోత్రములు చెల్లిద్దామండి. దేవానికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. అందరూ కూడా మన చేతులు ఆయన వైపు చాపి ద్రాక్షారసధారల కన్నా నీ ప్రేమే మధురం, ద్రాక్షారసధారల కన్నా ఏ రీతి నీ రుణము తీర్చుకుందరయ్యా, ఏ రీతి నీ ప్రేమ కొనియాడెదను. హల్లెలూయా. Yes, yes, Lord, yes, Lord. ఏ రీతి నీ ప్రేమను కొనియాడెదను, ఏ రీతి నీ రుణము తీర్చుకుందును. దేవా, మధురమైన నీదు ప్రేమ మరువగలనా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఇంతవరకు కూడా దేవుని ఆరాధించి స్తుతించి దేవుని ఘనపరచడానికి ఏ చక్కటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీరందరూ కూడా ఈరోజు దీవించబడాలని మనసారా కాంక్షిస్తున్నాను. మరి ఈ సమయంలో ఈరోజు మన ధ్యానాంశము తండ్రి ప్రయాస. దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 22 నుండి 24 వరకు. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి
ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగుల బతిమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే ఇక్కడ ఒక తండ్రి ఉన్నాడు. ఆ తండ్రికి చిన్న కుమార్తె ఉంది. ఆ కుమార్తెకు జబ్బు చేసింది, చనిపోయే పరిస్థితిలో ఉంది. ఇంతలోకి ఆ విషయం అతడికి తెలియగానే యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి పరుగున వచ్చారు. అంటే తండ్రి ప్రయాస. ఈ తండ్రి తన కుమార్తె బాగుపడాలనే ఉద్దేశంతో యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనను చూచి, అతడు వచ్చాడు, యేసును చూచాడు, యేసు పాదముల మీద పడ్డాడు. వచ్చాడు, చూచాడు, పడ్డాడు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే అతడు వచ్చాడు, అతడు యేసయ్యను చూచాడు, ఆ తర్వాత యేసయ్య పాదాల మీద పడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈ తండ్రికి ఎందుకు ఇంత ప్రయాస? మొదటిది, ఈ ప్రయాస ఎందుకు అంటే తన కుమార్తెను బ్రతికించుకోవాలి అనేది యాయీరు యొక్క ఆలోచన. యాయీరు సమాజ మందిరపు అధికారి. ఆ సమాజ మందిరపు అధికారి ఏ విధం చేతనైనా తన కుమార్తెను దక్కించుకోవాలనే ఉద్దేశంతో అతడు తనకున్న రిస్ట్రిక్షన్స్ని, అంటే యాజ్ a ruler of synagogue he should not come to Jesus. ఎందుకంటారా? అతడు సమాజ మందిరపు అధికారి కదా, అతడు యూదా మతానికి చెందినవాడు. మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాయం అడుగుతాడే, అలా అడగటం మంచిది కాదు కదా అనేది ఒకసారి ఆలోచన చేస్తే, తన బిడ్డ కంటే ఎక్కువేముంది, నాకు యేసు ప్రభు దగ్గరికి వెళ్తాను అని అన్నిటికీ తెగించి ప్రభు దగ్గరికి వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడ్డాడు. మరి ఏమన్నాడంటే, ఇప్పుడు అతడు తన విన్నపాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయన మిగులు బతిమాలు కొనగా, అయ్యా నా కుమార్తె చావనై ఉందయ్యా, అది బ్రతుకున్నట్లు నీ వచ్చి దాని మీద చేతులుంచాలి, ఆ చిన్న బిడ్డ చనిపోకూడదు అని ఆయన మిగులు బతిమాలుకుంటున్నాడు. చూసారా తండ్రి ప్రయాస? యేసు దగ్గరకు వచ్చాడు. తర్వాత యేసయ్య సన్నిధిలో అతడు బతిమాలుకుంటున్నాడు. యాయీరు అనే తండ్రి యేసు దగ్గరికి వచ్చాడు. యాయీరు అనే ఈ తండ్రి యేసును బతిమాలుకుంటున్నాడు. హల్లెలూయా. యేసును బతిమాలుకుంటున్నాడు. యేసయ్య దగ్గర పదే దేవుని దగ్గర బతిమాలుతా ఉన్నాడు. ఆయన అతనితో కూడా వెళ్ళాను. దేవుని వాక్యంలో మనం చూస్తే తండ్రి ప్రయాసపడ్డాడు. పరుగున యేసయ్య దగ్గరికి వచ్చాడు. యేసయ్య పాదాల మీద పడ్డాడు. యేసును బతిమాలుకుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువా, నా కుమార్తె మీద నీ చేతులు ఉంచాలయ్యా, నువ్వు రా, నీ చేతులుంచు నా బిడ్డ మీద అని చెప్పేసి అడుగుతున్నాడు. ఆయన అతనితో కూడా వెళ్ళను. బహుజన సమూహములు ఆయన వెంబడించారు. అయితే యేసు ప్రభువారు ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడ్డాడు కదా, ఇంతలోకి ఇంకా మాట్లాడుతుంటే సమాజ మందిరపు అధికారి ఇంటి దగ్గర నుంచి ఇంతలో కబురు వచ్చింది. ఏం లేదు, ఇంకా నీ కుమార్తె చనిపోయింది, ఇంకా ఆయన్ని తీసుకొచ్చి ఎవరిని తీసుకొచ్చి ఏం చేస్తావులే అని చెప్పగానే అతడు చాలా బాధపడుతున్నాడు. ఆ మాట యేసు ప్రభు కూడా విన్నాడు. ఇక బోధకుని ఎందుకు శ్రమ పెడతావు అంటే, యేసు వారు చెప్పిన మాటను లక్ష్య పెట్టక భయపడకము. నీ కుమార్తె చనిపోయిందని వాళ్ళు చెప్తున్నారా, వాటిని లక్ష్య పెట్టకు. ఆ మాట విని భయపడకు, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిరపు అధికారితో చెప్పాను. లక్ష్య పెట్టద్దు, భయపడద్దు, లక్ష్య పెట్టద్దు, భయపడద్దు. ఎవరో చెప్పారు, ఏదో చెప్పారు, రిపోర్ట్స్ ఇలాగున్నాయి, భయపడద్దు. కానీ నమ్మిక మాత్రం ఉంచుము, నమ్మిక మాత్రం ఉంచుము. నమ్మిక. ఈరోజు దేవుని మీద నమ్మకం పెట్టాలి.
దేవుని వాక్యం మీద నమ్మకం పెట్టాలి. పేతురు, యాకోబు, యోహాను అనే ఆ ముగ్గురిని కూడా తీసుకొని, ఆ తల్లిదండ్రులు తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. ఏడ్చుచు ప్రలాపించుచు ఉన్నటువంటి పరిస్థితి చూశాడు. లోపలికి పోయి, మీరు ఎలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు గొల్లు చేస్తున్నారు, ఆపండి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వానితో చెప్పాను. ఈ చిన్నది చనిపోలేదు, ఈ చిన్నది నిద్రిస్తుంది. అందుకు వారు అపహాస్యం చేస్తున్నారు. పెద్ద చెప్పొచ్చావు లేయ్యా, ఆమెమో నిద్రపోతుందంట, ఈయన ఎట్లా చెప్తున్నాడు, ఎంతమందిని చూసాం మేము, ఎంతమంది చచ్చిపోయినటువంటి వాళ్ళ దగ్గర వీళ్ళు గొల్లు చేశాం అని అపహసించారు. అయితే ఆయన వారందరినీ బయటకు పంపేసి అపహసించేవారిని, గొల్లు చేసేవారిని, తర్వాత అనవసరంగా మాట్లాడే వాళ్ళని, యేసు ప్రభువారు వాళ్ళని బయటకు పంపేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుణీన గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చెయ్యి పట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. తల్లి తాకుమి, చిన్నదానా లెమ్ము, చిన్నదానా లెమ్ము, చిన్నదానా లెమ్ము. నువ్వు చనిపోయిన స్థితిలో ఉండకూడదు. నీకు ఇప్పుడు 12 సంవత్సరాల వయసు. ఈ 12 సంవత్సరాల వయసులో ఉన్న నీవు చనిపోయిన పరిస్థితిలో ఉండకూడదు. నీవు ఎదగాలి, నీవు అభివృద్ధి చెందాలి, నీవు దేవుని యొక్క పరిపక్వతలోకి రావాలి. చిన్నదానా అని చెప్పి తల్లి తాకుమి అని చెప్పి ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. హల్లెలూయా. వెంటనే చిన్నది లేచి నడవటం స్టార్ట్ చేసింది. అమ్మాయి 12 సంవత్సరాల వయసు కలిగినటువంటి అమ్మాయి. వెంటనే వారు బహుగా విస్మయమందులు. జరిగింది ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఈమెకు ఆహారం పెట్టాడని చెప్పారు. చిన్నది నడుస్తుంది. చనిపోయిన చిన్నది నడవడం ప్రారంభించింది. చనిపోయిన చిన్నది నడవడం ప్రారంభించేశారు. ప్రజలందరూ కూడా బహుగా విస్మయం పొందారు. ఈ సంగతి ఎవరికి తెలియకూడదని ప్రభు గట్టిగా ఆజ్ఞాపించారు. ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. మీరు ఏం చేస్తారంటే నమ్మిక మాత్రం ఉంచండి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. తండ్రి ప్రయాస. తండ్రి పరుగెత్తుకుంటూ యేసయ్య దగ్గరికి వెళ్ళాడు. యేసు క్రీస్తు ప్రభువారి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడ్డాడు. 2 ఆయన సన్నిధిలో బతిమాలాడు. 3 యేసు ప్రభువారు అద్భుతం చేయటం కన్నులారా చూచాడు. గనుక ఇది నాన్న యేసు ప్రభువారు పాదాల మీద పడితే, ఆయన దగ్గర ప్రార్థన చేస్తే, యేసు క్రీస్తు ప్రభువారిని బతిమాలుకుంటే, ఆయన ఆ చిన్నదాన్ని చనిపోయిన స్థితిలోంచి ఏ విధంగా లేపాడో మనల్ని కూడా అదే రకంగా ఆయన లేపాలని ఆయన ఇష్టపడుతున్నారు. దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తే, అయ్యా తండ్రి ప్రయాసే ఈరోజు కుమార్తె బ్రతకడానికి కారణమైంది. తండ్రి ప్రయాసే ఈరోజు కుమార్తె నడవడానికి కారణమైంది. తండ్రి ప్రయాసే ఈరోజు ఆమెకు ఆహారం పెట్టడానికి కారణమైంది. కాబట్టి ఈరోజు పరమ తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మనకు సహాయం చేయాలి. ఆయన పాదాల మీద పడదామా? ఆయన బతిమాలుకుందామా? ఆయన చేసే అద్భుతమైన కార్యాలు చూద్దామా? అలాగూ జరగడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయాలని నేను కోరుతున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీ వాక్యం గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ దయా, నీ వాత్సల్యత అద్భుతమైనది తండ్రి. ఉదయకాలం మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం. యాయేరు కుమార్తె తండ్రి నీ పాదాల మీద పడ్డాడు. అయ్యా నీ సన్నిధిలో అతడు కన్నీళ్లు కార్చాడు, బతిమాలుకున్నాడు. బలమైన దేవా, మీ అనుగ్రహం ద్వారా ఆ కుమార్తెను సజీవు లెక్కలో తెచ్చినందుకు వందనాలు. మేము మీరు చేస్తున్న గొప్ప కార్యాలను చూచి, మీ అద్భుతమైన కార్యాలను చూసి మీ మహిమార్థమై మేము నడవడానికి సహాయం చేయమని కృపగల దేవా, ఎవరెవరు యవనస్తులు ఎక్కడెక్కడున్నా ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. మా దేశ నాయకులను, ప్రపంచ నాయకులను, అధికారులను కాపాడండి. నీ సహాయ సన్నిధిని మాకు అనుగ్రహించండి. దుష్టుని క్రియలన్నీ కూడా బంధించండి.
అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నవారికి స్వస్థత, దుఃఖములో ఉన్నవారికి ఆదరణ, అవసరతలో ఉన్నవారి అవసరత తీర్చబడుట, ఆశ్చర్యమైన కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకోమని దయామయుడా నీకు స్తోత్రం చెల్లిస్తూ ప్రతి బిడ్డను కూడా మీ పరిశుద్ధ రక్తంతో ముద్రించి కాపాడి దీవించాల్సిందని కోరుకుంటూ ప్రతి కుటుంబాన్ని మీ నామములో జ్ఞాపకం చేసుకుని నీ సువార్త విరివిగా వ్యాప్తి చెందడానికి అనేక మంది జీవితాల్లో గొప్ప ప్రభావాన్ని వారు కలిగి ఉండడానికి సహాయం చేసి దీవించమని నమ్మదగిన దేవా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీకే మహిమ ప్రభావాలు ఆరోపిస్తూ ఈరోజునైనా ఎవరు ఏ పరిస్థితిలో బాధపడుతున్నారో వారిని తిరిగి సమకూర్చండి తండ్రి. విడుదల దయచేయండి ప్రభువా, ఆశీర్వాదం దయచేయండి అయినా, దీవెన దయచేయండి అయినా, ప్రతి కుటుంబాన్ని కాపాడండి తండ్రి. ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప కార్యం చేసి దీవించి బలపరచమని యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం సమాధానం చేరువన మనకును సకల లోకములను పరిశుద్ధులకు సదా తోడి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ప్రభు తన కృప మీకు తోడై నడిపించును గాక. ఆమేన్.